హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు నేను సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అయిన టమాటో కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ కర్రీని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసేయచ్చు. దీన్ని దోశ, ఉప్మా మరియు బగారా రైస్ లోకి తిన్నా ఫెంటాస్టిక్ గా ఉంటుంది. నాకు పర్సనల్ గా ఈ కర్రీని బగారా రైస్ తో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. అలాంటి ఈ కమ్మనైన టమాటో కర్రీని పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసి ఆ ప్రాసెస్ ని చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగిన 5-6 టమాటాలు వేసి కలపకుండా మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో టమాటా మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా 15 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి నీళ్లంతా ఆవిరయ్యేంత వరకు మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 1.5 టీ స్పూన్ల కారం పొడి, టేస్ట్ కి సరిపడ ఉప్పు వేసి కలుపుతూ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో కర్రీ మొత్తాన్ని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం వల్లే దీని ఒరిజినల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. కావాలంటే దించే ముందు మీరు కొత్తిమీరను కూడా చల్లుకొని దించేయచ్చు. నాకు టమాటా కర్రీలో కొత్తిమీర వేయడం ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయడం లేదు. అంతేనండి, ఎంతో సింపుల్ గా చాలా ఈజీగా ఈ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని రైస్ లోకి, రోటీలోకి తిన్నా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ టమాటో కర్రీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.